వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బగారా రైస్ చేయబోతున్నాను. ఒక ఆనియన్ కట్ తీసుకున్నాను, తగినంత గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, తగినంత ఆయిల్, ఒక గిన్నె పెరుగు తీసుకోవాలా. ఇక రైస్ ఏమో ముందే అర్ధగంట ముందే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే మన బగారా అన్నం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాక ఒక బొగన పెట్టుకోవాలా. తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఆయిల్ హీట్ అయిపోయినాక మన ఆనియన్ కట్ చేసుకున్నది దీంట్లో వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అట్నే పెడితే మన ఆనియన్ అనేది కాలిపోతుంది. ఇక్కడ దూరగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనం కలుపుతున్న డాలి చేర్చి పెడితే మన ఆనియన్ కాలిపోతుంది. నా ఆనియన్ అనేది ఇక్కడ ఎర్రగా ఫ్రై అయిపోయింది. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక చెంచా. చూడండి, అల్లం పేస్ట్ వేసుకున్నాను, ఒక చెంచా. అల్లం పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ దీనికి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ దీంట్లో కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ గరం మసాలా యాడ్ చేసుకోవాలా. బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ మసాలాలన్నీ కలుపుకోవాలా. ఇప్పుడు నేను పచ్చి బటర్ వేస్తున్నాను. దీంట్లో బటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బటర్ వేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ పులావ్. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను, ఒక గిన్నె. పెరుగు వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలండి మసాలాలన్నీ. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేనేమో 2 చెంచాలు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ వేసుకోవాలి. మనం ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా మన అదనికి. ఇప్పుడు 2 నిమిషాలు నేను కుక్ చేసుకుంటానండి. చూడండి, వాటర్ అన్ని బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు నేను రైస్ ముందే నానబెట్టుకున్నాను, ఒక అర్ధగంట. ఇలా నానబెట్టుకుంటే మనకు అన్నం అనేది తొందరగా ఉడికిపోతుందండి. పొలం అనేది మనకు. చూడండి, ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటానండి. కలుపుకున్నాక మళ్ళీ కొంచెం మనం కుక్ చేసుకున్నామంటే అదే అయిపోతుందండి. ఏం పెద్ద పని లే. మీరు కూడా తప్పగా ట్రై చేయండి మీ పిల్లల కోసం. ఇప్పుడు 2 నిమిషాలు కుక్ చేసుకుంటాను. కుక్ చేసుకుంటే అదే అయిపోతుందండి. చూడండి, అంతా నీళ్ళన్నీ ఆవిరి అయిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం మెల్లిగా దీనికి తిప్పుకొని అన్నం వేసుకోవాలా. వేసుకున్నాక మళ్ళీ 2 నిమిషాలు మనం మూత పెట్టి దమ్ చేసుకోవాలండి. చూడండి, దమ్ అయిపోయింది. నేను తీసుకున్నాను. ఇప్పుడు మా రెసిపీ మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్